అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే నేను మన స్టూడియోకి నరేష్ అన్న అయితే పిలిపించుకొచ్చేసేసాను. నరేష్ అన్న ఎవరు అనుకుంటున్నారా? నరేష్ అన్న డప్పు కళాకారులు. అసలు ఎన్నో ఉద్యమ పాటలకి అలాగే ఫోక్ సాంగ్స్కి కానివ్వండి స్టేజ్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయంటే ఈ అన్న వాళ్ళు అసలు అక్కడ ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి దరువు వేస్తే అట్లా ఇట్లా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. మరి అసలు ఆ అన్న ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది ఏంటనేది అన్న మాటల్లోనే విందాం. అన్న నమస్తే, ఎట్లున్నారు? నమస్తే అక్క, బాగున్నా. నేను సూపర్ ఉన్నా అన్న, మీరు ఎట్లున్నారు? బాగున్నా అక్క, బాగున్నా. ఓకే. మామూలుగా అసలు సింగర్లు వీళ్ళందరూ అంటే చిన్నప్పటి నుంచి అమ్మ పాడితేనో తాత ఎవరైనా పాడుతూ ఉంటేనో నేర్చుకోవటం, ఆ ఇష్టం అనేది అలా అలా పెరిగి పెద్దదయ్యి వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు. మరి అసలు ఈ డప్పు కొట్టడం అనేది ఎట్లా, ఎవరి నుంచి వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది మీకు ఇష్టం? డప్పు అని అంటే చిన్నప్పటి నుంచి తాత వాళ్ళు ఇట్లా తాత కొట్టేది. మా తాత మీ తాత కొడుతూ మా తాత భాగవతము పంతులు అట్లా డప్పు ప్లే చేస్తాడు. ఏమంటారు డోలకు అవన్నీ మధ్యలో అవన్నీ కొట్టేది. తాతతో చిన్నప్పటి నుంచి అంటే ఎట్లా ఉదాహరణ అంటే ఇంత ఇంత చిన్న వయసులో ఇట్లా సంకకేసుకునేది, అది అందకున్నా కూడా దాని మధ్యలో తాడు కట్టి ఇట్లా వేసుకొని కొట్టిన అప్పటి నుండి. అంటే ఆ రోజులు ఆ చిన్నప్పటి నుంచి. ఓ, దానంత లేకపోయినా దాన్ని మోసేంత ఇది లేకపోయినా కానీ ఏదో తగిలించుకొని తాత కొడుతున్నాడు కాబట్టి నేను కూడా కొట్టాలి చేయాలని అట్లా వెళ్ళేవాళ్ళు అనమాట. అలానే మీకు మరి ప్రాపర్గా నేర్పిన గురువు అంటే ఎవరని చెప్తారు? అంటే గురువు అని అంటే నాకు నేర్పడం అంటే ఏం లేదు మేడం, చూసి నేర్చుకోవడం అంతే. చూసి నేర్చుకోవడం చిన్నప్పటి నుంచి. ఇంకా అలా ఇష్టం అనేది ఇదైపోయింది అనమాట, అలా పెరుగుతూ వచ్చింది. అసలు మీ ప్రాపర్ ఎక్కడన్నా? మా లింగాల గణపురం మేడం, లింగాల గణపురం మండల లింగాల గణపురం, జిల్లా జనగాం, ఉమ్మడి వరంగల్ జిల్లా అన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ జనగాం జిల్లా. ఓకే, ఇప్పుడు జనగాం. నాన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నాన్న వాళ్ళు మేస్త్రి పని చేస్తారు. నాన్న మేస్త్రి పని, అమ్మ కూలి పని ఎక్కడిక్కడ చేస్తుంటారు. ఓకే, అంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి రావడం జరిగింది. అలా చిన్నప్పటి నుంచి తాత కొడుతూ ఉండడం వల్ల ఆ ఇష్టం అనేది అలా వస్తొచ్చింది. మరి మీ చదువు అదంతా ఎక్కడ జరిగిందన్న? ఎక్కడ చదువు అని అంటే అది లింగాల గణపురంలో. నేను 10th వరకే చదువుకున్నా, కానీ తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి నేను అప్పుడు 9th క్లాస్ ఉన్నా. అప్పటి నుండి ఉద్యమాలలోకి వెళ్ళి చదువు అనేది ఆపించిన. అప్పుడు 9వ తరగతి నుంచే ఉద్యమాన్ని వెళ్ళాలన్న ఇష్టం. అప్పుడు ఆ స్కూల్కు వెళ్తూనే అక్కడక్కడ సమ్మెలు అవి జరుగుతుంటే అక్కడ చేయడము. ఇక పూర్తిగా బడి కూడా బంద్ చేసి కూడా ఎక్కువ ప్రోగ్రామ్స్ వెళ్ళేది అప్పుడు. అవునా? మరి ఇంట్లో తెలిసేవా ఇవన్నీ? తెలిసేది మేడం. అంటే నాకు చిన్నప్పటి నుంచి అది ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా ఏమనిపోయేది. అంతేనా? లేకపోతే ఇంట్లో తెలిసాక ఇంట్లో కూడా ఒక దరువు పడేదా? అది ఉంటది కదా, అట్లేం లేదు. 10వ తరగతి వరకే చదువుకున్నారు, ఇంకా తర్వాత పూర్తిగా ఉద్యమాల వైపుకి వైపు ఇక తెలంగాణ వచ్చింది. తెలంగాణ నుంచి ఇక మనకి ప్రజెంట్ ఇక ప్రోగ్రామ్స్ ఇవే చేస్తుంటాం మేడం. అంతే. అంటే ఇంక మొత్తం మీరు ఇప్పుడు వర్క్ అని అంటే ఎక్కడ స్టేజ్ షోస్ ప్రోగ్రామ్స్ జరిగినా ఇవి దరువు కొట్టడం అంతే అంటారా? వేరే ఏమన్నా మీరు ఉద్యోగం అలా చేస్తున్నారా? ఉద్యోగం అని ఏం లేదు మేడం, ఇదే జీవనోపాధి. ఈ 18 years మేడం ఇది. 18 సంవత్సరాల నుంచి ఇదే. ఏమన్నా స్టేజ్ ప్రోగ్రాంలు లేదా ఇంటర్వ్యూలు ఇట్లా. మొదట ఎక్కడ ఏ స్టేజ్ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేశారు? ఏ సంవత్సరంలో? తెలంగాణ ఉద్యమంలో 2009లో నేలపోగుల గ్రామం అది, అంటే మా ఊరు పక్కన ఉంటది. ఆ ఊర్లో గట్టగల సంజీవ్ అని ఆయన మా మామ. అంటే నాకు డప్పు కొట్టే విధానం చూసి బాగా కొడుతున్నావు నరేష్ అని చెప్పి నీలపోలకు తీసుకుపోవడం జరిగింది. ఫస్ట్ దుమ్దాం నీలపోలలో. అక్కడ గుగ్గిల నరసన్న అని ఉంటాడు, అన్న వాళ్ళ ఊరు. ఆయన కూడా మంచి సింగర్. అన్న వాళ్ళ ఊరు నుంచి అప్పటి నుంచి స్టార్ట్ అయింది ప్రయాణం. ఓకే. మామూలుగా సింగర్స్, ఈ డప్పు కళాకారులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మంచి బాండింగ్ ఉంటుందంటూ ఉంటారు. ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగినా కానీ వీళ్ళంతా ఒక ట్రూప్ లాగా, ఒక గ్యాంగ్ లాగా వెళ్తారు. ఎక్కడ జరిగినా అందరు కలిసికట్టుగానే వెళ్తారు, మళ్ళీ కలిసికట్టుగానే వస్తారు. ఈవెన్ పర్ఫార్మెన్స్లు ఏమైనా ఉన్నాయన్నా కానీ ప్రిపరేషన్ కూడా అంతే ఉంటుంది కదా మీదందరిది. అలా ఫస్ట్ మీరు ఏ సింగర్స్ వాటికి అంటే ఎవరి ప్రోగ్రామ్స్ కి చేశారంటే ఎవరని చెప్తారు? అప్పుడు అదే మేడం, ఉద్యమాల మూమెంట్లో గట్టగల సంజీవ, ఇక మన తర్వాత గజ్వేలి ప్రతాప్ గారు, గజ్వేలి ప్రతాప్ ఉద్యమ సమయంలో అప్పుడు. ఇక మళ్ళా తర్వాత ఏపూరి సోమన్న, గిద్దరాన్ మనసయ్య, ఇట్లా చాలా మంది ఉన్నారు.
ఓకే. మీకు బాగా ఏ పాట అన్నా అసలు దరువు వేయాల్సింది ఈ పాటకి అనిపించిన పాట అంటే ఏ పాట అని చెప్తారు? అది మీ చిన్నప్పుడు మీకు ఎప్పుడైతే ఉద్యమాల్లోకి వెళ్ళి మనం కూడా పార్టిసిపేట్ చేయాలనిపించిందో అప్పుడైనా లేకపోతే మధ్యలో అయినా కానీ? అప్పుడు ఇది మన గోదావరి సీనన్న రాసిన పాట. అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయితో జరుగుతున్న ఇమ్మతి. అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయితో కదులుతున్న ఇమ్మతి. అట్లా పాట అంటే అప్పుడు అదొకటి. పరుగు పరుగునొచ్చినారు పట్నముల్ల చేరినారు, పరుగు పరుగునొచ్చినారు పట్నముల్ల చేరినారు, వలసొచ్చిందే మరిసి పెద్దందారులయ్యినారు, వలసొచ్చిందే మరిసి పెద్దందారులయ్యినారు. బర్రె జనగలు లేబట్టి జిల్లేడమ్మ దిట్ట, మన బతుగాగం చేయబట్టి జిల్లేడమ్మ దిట్ట, జిల్లేడమ్మ దిట్ట ఓ జిల్లేడమ్మ దిట్ట మరి బొంద మీద కొట్ట. అట్లా అప్పుడు ఆ పాటలు అవి బాగా ఉంటుండే మేడం. అసలు తెలంగాణ ఉద్యమ పాటలు ఏమన్నా అసలు వింటుంటే ఒక్కొక్కళ్ళకి ఇట్లా నరనరాల్లో రావాలి, చేయాల్సిందే, ఎంతకైనా సిద్ధం అనేలాగా పాటలు అంతా బాగుండేవి. ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపజేసేలాగా పాటలు అనేవి ఉంటుండే. ఆ తర్వాత ఇంకా అలా కంటిన్యూస్ గా ఉద్యమ పాటలు ఎక్కువ మీరు ఇప్పుడు నాకు ఆ ఉద్యమాలు అప్పుడే మేడం తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు గద్దరన్నతోటి కూడా మనకు అన్న పాటలు కూడా కొట్టిన. గద్దరన్నతోటి బయ్యారంలా, ఖమ్మం దగ్గర బయ్యారంలా, అంటే నా అన్నతోటి నాకున్న సంబంధం అంటే గుర్తు చేసుకునేది ఏంటంటే ఎప్పటికి గుర్తుండేది. అలాంటి వాళ్ళతో అసలు మనం ఒక 2 నిమిషాలు స్టేజ్ పంచుకున్నా వాళ్ళ పక్కన నుంచున్నా కానీ చాలా అదృష్టం అనుకుంటూ ఉంటాం. అలాంటిది మీకు ఆయనతో మంచి మెమరీస్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి చెప్పండి, తర్వాత ఏ పాటకి మీరు కొట్టారో కూడా చెప్దురు కానీ. అన్న అంటే ఒక ముగ్గురం ఉన్నాం మేడం అప్పుడు. అంటే ముగ్గురు డబ్ ప్లే చేసేవాళ్ళం స్టేజ్ మీద. మా అందరినీ రైట్ రండ్రా అని చెప్పి స్టేజ్ మీద నిలబెట్టిండు. అట్లా వరుసగా నిలబెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క దరువు కొట్టమని చెప్తాడు. ఫస్ట్ ఒక అన్న కొట్టిండు, అది అయిపోగానే తర్వాత ఇంకో అన్న కొట్టిండు, దాని తర్వాత ఇక నెక్స్ట్ నా దగ్గరికి వచ్చిండు. నా దిక్కు చూసి అరే బాబు అది ఏందిరా ఈ చెవుకు కమ్మేంటిరా బాబు అన్నాడు. అంటే నేను అరే అన్న అట్లా అంటుండు కదా అని చెప్పి, అప్పుడు చిన్నపిల్లలేం కదా, భయపడి అన్న అన్నట్టుగా అంటే, అరే భయపడి ఎందుకురా భయ్, స్టైల్కి చెప్పు, స్టైల్ రా, స్టైల్ అన్నా అని చెప్పు, స్టైల్కి అని చెప్పు అని చెప్పి అట్లా అని చెప్పి ఒక డప్పు బిట్టి కొట్టినాక ఇది ఏ దరువు ఇది అని చెప్పి అంటే, దరువుల గురించి తెలియదు కదా మేడం అప్పుడు, దరువుల గురించి ఏం తెలియదు. ఆ పాటకి ఏ రకంగా కొట్టాలి, ఏ విధంగా కొట్టాలి అని చెప్పి ఇప్పటికైనా అంతే, కానీ దాని ఇది ఏ బిట్టు ఏది అనేది ఏం తెలియదు. దరువు గురించి తెలియకుండా కూడా ఇంత అద్భుతంగా కొడుతున్నారు చూడు తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు అని చెప్పి ఆ స్టేజ్ మళ్ళీ పరిచయం చేసిండు. మిమ్మల్ని అందరినీ పరిచయం చేశారు. నరేష్, శ్రీకాంత్, ఇంకో అన్న పేరు విజయ్, ఇట్లా ముగ్గురు పరిచయం చేసిండు. సో అలా గద్దరన్న సరదాగా చక్కగా ఆట పట్టిస్తూ ఉంటారు, మంచి మాట్లాడతారు. ఒకటి ఎప్పటికీ గుర్తున్నది అన్నతో. చాలా మంచి మెమరీ, జ్ఞాపకం అయితే ఉంది మీకు వారితో. మరి ఆయన స్టేజ్ మీద పాడిన ఏ పాటకి మీరు దర్వేశారు? అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము, అమ్మ నీ ప్రేమానిదమ్ము, ఎట్టల్లా మట్టి సిప్పవు, ఎట్టల్లా మట్టి సిప్పవు, గాయిదోల్లా గాండ్రగొడ్డలి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఈ పాట గద్దరన్న అంటే అసలు పాటలు, ఉద్యమ పాటలు ఏవైనా కానీ అసలు మంచిగా పాడటం కూడా అసలు ఎంత జోష్ వస్తుందంటే వింటున్న వాళ్ళకి కూడా, ఎవరైనా ఇట్లా డల్లుగా ఉన్నా కానీ దెబ్బకి గద్దరన్న పాట విన్నారంటే హుషారు వచ్చేసి అలర్ట్ అయిపోతారు. మరి అసలు అలాంటి పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏదన్నా ఒకటి చెప్పండి. గద్దరన్నది పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా,
ఓరు తెలంగాణమా, ఓరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. పొడుస్తున్నా అరే పొడుస్తున్నా, అరే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, ఓరు తెలంగాణమా, ఓరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బల 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 బల. అసలు ఆ ఇది లేకపోతే, ఆ జర్కులు అనేవి లేకపోతే ఆ పాటకి ఊపే రాదు. నిజంగా గద్దరన్న పాటలు ఏవైనా కానీ మహానుభావుడు ఎక్కడున్నా కానీ నిజంగా చాలా అసలు ఇలాంటి వాళ్ళందరి అంటే వీళ్ళందరి చలవ వల్ల, వీళ్ళందరి కృషి వల్ల నిజంగా ఈరోజు తెలంగాణ సాధ్యమైందని చెప్పుకోవాలి. వాళ్ళని ఖచ్చితంగా మనం ఎప్పటికీ స్మరించుకుంటూనే ఉండాలి పెద్దల్ని.